హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్స్ తెలుగు. ఈ వీడియోలో BTS వారి రీసెంట్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అప్డేట్స్ లైక్ JK అండ్ జిమిన్ రియాలిటీ టీవీ షో అయిన ఆర్ యూ షోర్లోని ఒక ఫ్యాన్ మూమెంట్, RM పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీకి హేట్ లభించడం, షుగర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ న్యూ అప్డేట్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. I purple you. మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్టు జంకుక్ అండ్ జిమిన్ న్యూ ట్రావెల్ రియాలిటీ షో అయిన ఆర్ యూ షోర్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయింది. ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈ షోకి మంచి రీచ్ లభించింది. ఈ షోలో మనం ఇప్పటి వరకు చూడని చాలా రేర్ మూమెంట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని తెలిసిన చాలా వరకు ఇప్పుడే కొత్తగా చూసాం. అయితే దీనిలోని ఒక మూమెంట్ ట్విట్టర్లో చాలా వైరల్ అయింది. మనం ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో క్లిప్ను మీలో కూడా చాలామంది చూసే ఉంటారు. దీంట్లో 2 మెంబర్స్ US స్టేట్ అయిన కనెక్టికట్లోని ఒక గ్రాసరీ స్టోర్లో ఉన్నారు. అక్కడున్న సేల్స్ పర్సన్, తన నేమ్ సైరిన్, తను JK ఇంకా జిమిన్ను చూసి మీరిద్దరు సౌత్ కొరియా నుంచి వచ్చారా అని అడిగింది. దానికి జంకుక్ మేబీ అని ఆన్సర్ చెప్తే జిమిన్ ఎస్ అని ఆన్సర్ చెప్పాడు. JK అలా చెప్పడానికి రీజన్ ఆ అమ్మాయికి వీళ్ళు BTS మెంబర్స్ అని తెలుసుండకపోవచ్చు అనుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి మీరు BTS గ్రూప్ మెంబర్సా అని అడిగింది. ఇప్పుడు కూడా జంకుక్ ఆన్సర్ మేబీ, జిమిన్ ఆన్సర్ ఎస్. మెంబర్స్ ఆన్సర్ విన్న తర్వాత ఆ అమ్మాయి మెంబర్స్కి ఒక టాటూ చూపించింది. అది మన ఆర్మీ టాటూ. దాన్ని చూసి JK ఇంకా జిమిన్ హ్యాపీ అండ్ సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు అమ్మాయికి నైస్ టు మీట్ యూ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారు. జిమిన్ ఆ అమ్మాయికి ఆర్మీ టాటూ ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే దీని గురించి సైరిన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సైరిన్ అక్కడ ఉండే స్టాప్ అండ్ షాప్లోని ప్రిపేర్డ్ ఫుడ్ అండ్ డెలివరీ సెక్షన్లో వర్క్ చేస్తుందంట. అయితే ఆ రోజు పిజ్జా సెక్షన్ దగ్గర 2 క్యూట్ ఏషియన్ బాయ్స్ ఉండడం గమనించింది. ఫస్ట్ టైం చూసినప్పుడే వాళ్ళిద్దరు జిమిన్ అండ్ జంకుక్ అని గుర్తుపట్టిందంట. ఆ తర్వాత కొంచెం దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళు JK అండ్ జిమిన్ అని కన్ఫర్మ్ అయింది. కానీ అప్పటికి కూడా ఏదో చిన్న కన్ఫ్యూజన్. ఇక ఉండలేక ధైర్యం చేసి మెంబర్స్ని అడిగేసింది వాళ్ళు నిజంగా సౌత్ కొరియన్సా అని. దాని గురించి మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాళ్ళిద్దరు చూడడానికి చాలా బాగున్నారని, జిమిన్ తనకు థ్యాంక్ యూ చెప్పాడని, జంకుక్ పిజ్జా హీట్ చేయమని అడిగాడని చెప్పింది. కానీ తను సర్ప్రైజ్లో ఉండిపోవడం వల్ల తన కోవర్కర్ హెల్ప్ తీసుకుంది. చివరికి కోవర్కర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది. బట్ అక్కడున్న వాళ్ళలో చాలా మంది వీళ్ళని గుర్తుపట్టినట్టు లేరు, లేదంటే మెంబర్స్ని అంత ఫ్రీగా వదలరు. అందులోనూ వీరితో కెమెరా క్రూ వారు కూడా లేరు. సో ఇది కంప్లీట్గా వాళ్ళిద్దరి ఓన్ వ్లాగ్. వాళ్ళే ఫిల్మ్ చేసుకున్నారు, ఎడిట్ కూడా వాళ్ళే చేసుకున్నారు. వరల్డ్ పాపులర్ బ్యాండ్లోని మెంబర్స్ని కలిస్తే ఎవరైనా ఫోటో తీసుకోకుండా ఉంటారా? అలానే సైరిన్ కూడా జిమిన్ని ఫోటో తీసుకుందామని అడిగిందంట. కానీ అలా చేస్తే మెంబర్స్ సీక్రెట్ షో రివీల్ అయిపోతుంది. సో అందుకే జిమిన్ ఎస్ చెప్పలేకపోయాడు. దాన్ని సైరిన్ అర్థం చేసుకుంది. అయినప్పటికీ అక్కడున్న పెన్ తీసుకొని సైరిన్కి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆటోగ్రాఫ్తో పాటు ఒక చిన్న హగ్గు కూడా ఇచ్చాడంట. ఇంత హ్యాపీనెస్ ఒకేసారి దొరకడంతో ఆ అమ్మాయి కోలుకోవడానికి కొన్ని గంటలు పట్టిందంట. ఇంతలోపు మెంబర్స్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే జిమిన్తో తనకు జరిగిన ఇంకొక ప్రీవియస్ మూమెంట్ గురించి సైరిన్ చెప్పింది. న్యూ జెర్సీలో BTS వారి సెకండ్ డే కాన్సర్ట్ రోజున సౌండ్ చెక్ జరుగుతున్నప్పుడు జిమిన్ సైరిన్ వైపు చూసి చెయ్యూపాడంట. అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు ఇంత దగ్గరగా చూసేసరికి ఆశ్చర్యపోయింది. ఆన్లైన్లో ఎంత హంబుల్ అండ్ స్వీట్గా ఉంటారు, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఉన్నారంట మన బ్యాంగ్టన్ బాయ్స్. కొంతమంది ఆర్మీస్కి BTS మెంబర్స్ని కలిసి వాళ్ళకి ఒక ఫుడ్ ఐటెం తినిపించాలని ఉంటుంది. అది కూడా వాళ్ళ చేతితో చేసింది. సైరిన్ తను కుక్ చేసిన పిజ్జాను మెంబర్స్కి తినిపించి తన డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకుంది. I purple you. జిన్ అండ్ షుగా తప్ప ప్రెజెంట్ మన మెంబర్స్ అందరూ ఫుల్ డ్యూటీ మిలిటరీ వర్క్స్లో బిజీగా ఉన్నారు. షుగా కూడా మిలిటరీ సర్వీస్ చేస్తున్నాడు. బట్ తన కేటగిరీ మిగతా మెంబర్స్తో పోలిస్తే కంప్లీట్లీ డిఫరెంట్. మెంబర్స్ మిలిటరీలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా RM తను వినే సాంగ్స్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆర్మీతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. బట్ RM పెట్టిన రీసెంట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కొంతమంది ఆర్మీకి నచ్చలేదు. సో ఇది పెట్టిన కొన్ని గంటల తర్వాత RM ఆ స్టోరీని డిలీట్ చేసేశాడు. ఇందుకే RM పెట్టిన స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్గా ద జీనియస్ కమ్యూనిటీస్ 25 బెస్ట్ ఆల్బమ్స్ ఆఫ్ 2024 సోఫార్ అనే టైటిల్తో 2024లో రిలీజ్ అయిన కొన్ని బెస్ట్ ఆల్బమ్స్ను సెలెక్ట్ చేసి ఆ లిస్ట్ను రిలీజ్ చేశారు. దాంట్లో మన RM సోలో ఆల్బమ్ అయిన రైట్ ప్లేస్ రాంగ్ పర్సన్ 7th పొజిషన్ను దక్కించుకుంది. దీన్ని ఆర్మీతో సెలబ్రేట్ చేసుకుందామని RM ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. యాక్చువల్లీ ఇది చాలా మంచి విషయం. చాలా మంది ఆర్మీ RMకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. బట్ కొంతమందికి ఇది నచ్చలేదు. దానికి రీజన్ ఏంటో మీరు ఇప్పటికే గెస్ చేస్తుంటారు. అదే షుగా రీసెంట్ DUI స్కాండల్. DUI అంటే డ్రైవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్. ఈ వర్డ్ని డ్రింక్ చేసి వెహికల్ నడిపినప్పుడు యూజ్ చేస్తారు. షుగా ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు RM ఎలా తన విక్టరీను సెలబ్రేట్ చేసుకుంటున్నాడని కొంతమంది ఆర్మీ కోప్పడుతున్నారు. బట్ ఇక్కడ కేస్ కంప్లీట్లీ డిఫరెంట్. RM మిలిటరీలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి విషయాల గురించి తనకు అంతగా తెలుసుండకపోవచ్చు. ఒకవేళ తెలిసినా ఇలాంటి వాటి గురించి ఆన్లైన్ ద్వారా రెస్పాండ్ అవడం అంత కరెక్ట్గా ఉండదు. మళ్ళీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇదంతా ఆలోచించి RM షుగా ఇన్సిడెంట్ మీద రెస్పాండ్ అయి ఉన్నాడు. కానీ దాన్ని కొంతమంది ఆర్మీ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎనీహౌ ఇంత మంచి పొజిషన్ సాధించినందుకు మన లీడర్కి కంగ్రాచులేషన్స్.
I purple you. షూగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రోజుకొక న్యూ అప్డేట్ వస్తుంది. ప్రీవియస్ వీడియోలో షూగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు గురించి మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. లైక్ అసలు ఇదంతా ఎలా మొదలైంది, షూగా ఇంకా హైప్ దీని మీద ఎలా రెస్పాండ్ అయ్యారు, ఇలా చాలా విషయాల గురించి చెప్పుకున్నాం. షూగా బాడీలో ఆల్కహాల్ పర్సెంటేజ్ గురించి పోలీసు వారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని, 0.08% నుంచి 0.2% మధ్యలో ఉందని చెప్పారన్న విషయం చెప్పాను. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ షూగా బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ పర్సెంటేజ్ ఎంతో తెలిసింది. డోంగా ఇల్బో అనే కొరియన్ న్యూస్ పేపర్ వారు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం యోంగ్సాన్ పోలీస్ స్టేషన్ వారు షూగా బ్లడ్ ఆల్కహాల్ లెవెల్ను చెక్ చేసి ఫైనల్గా 0.227% ఉందని చెప్పారంట. ఇది కొరియన్ లీగల్ లిమిట్ అయిన 0.03% కంటే ఆల్మోస్ట్ 7 టైమ్స్ ఎక్కువ. మొదట్లో షూగా కేవలం ఒక గ్లాస్ బీర్ మాత్రమే తాగానని చెప్పాడు. బట్ ఇది మాత్రం చాలా ఎక్కువ. దీని గురించి హైప్ వారు ఏం చెప్పలేదు. నార్మల్గా బ్లడ్లో ఆల్కహాల్ కంటెంట్ 0.08% కంటే ఎక్కువ ఉంటే 10 మిలియన్ కొరియన్ వోన్ ఫైన్, ఇంకా 2 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే 0.2% కంటే ఎక్కువ ఉంటే ఫైన్ 10 మిలియన్ నుంచి 20 మిలియన్ కొరియన్ వోన్ మధ్యలో ఉంటుంది. ఇంకా 2 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 2019కి ముందు వరకు లీగల్ బ్లడ్ ఆల్కహాల్ లిమిట్ 0.5% ఉండేది. ఆ తర్వాత 0.3% చేశారు. ఇది ఇలా ఉండగా లాస్ట్ వీడియోలో షూగా డ్రైవ్ చేసిన వెహికల్ టైప్ని బట్టి తన పనిష్మెంట్ ఉంటుందని, దాన్ని ఇంకా పోలీస్ వారు కన్ఫర్మ్ చేయలేదని చెప్పాను. నార్మల్గా షూగా నడిపింది ఒక పర్సనల్ మొబిలిటీ డివైస్ అయ్యి ఉంటే, లైక్ ఎలక్ట్రిక్ కిక్ బోర్డ్ అయ్యి ఉంటే తన లైసెన్స్ను క్యాన్సిల్ చేసి ఫైన్ వేస్తారని చెప్పాను. ఒకవేళ ఇంటర్నల్ ఇంజిన్ అయ్యి ఉంటే దాన్ని ఒక కార్ లాగా ట్రీట్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు ఫైన్ ఇంకా లా ప్రకారం శిక్ష వేస్తారని చెప్పాను. దీని గురించి యోంగ్సాన్ పోలీస్ స్టేషన్ వారు ఒక అఫీషియల్ పోస్ట్ను రిలీజ్ చేశారు. ఆ పోస్ట్లో ఏముందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. షూగా ఆపరేట్ చేసింది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే షూగా నడిపిన వెహికల్ పర్సనల్ మొబిలిటీ డివైస్ లిస్ట్లో లేదు. పర్సనల్ మొబిలిటీ డివైస్ను ఆపరేట్ చేస్తే దానికి తగ్గట్టు అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ తీసుకుంటాం. కానీ షూగా నడిపిన స్కూటర్ పర్సనల్ మొబిలిటీ డివైస్ కాకపోవడంతో తను అండర్ ద ఇన్ఫ్లుయెన్స్లో డ్రైవ్ చేయడం వలన తనకి క్రిమినల్ పనిష్మెంట్ ఉండబోతుంది. సో ఇవి గైస్ పోలీస్ వారు చెప్పిన మాటలు. దీన్ని డిస్పాచ్ వారు రిలీజ్ చేశారు. అయితే దీని మీద కూడా హైప్ వారు కానీ షూగా కానీ రెస్పాండ్ అవ్వలేదు. కొరియాలో ఇలాంటి విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అది ఐడల్స్ అయినా నార్మల్ పీపుల్ అయినా. ఇలాంటి సిచ్యువేషన్లో షూగాకి సపోర్ట్ కావాలి. తను డ్రింక్ చేసి డ్రైవ్ చేసినందుకు సపోర్ట్ చేయమనడం లేదు. తన తప్పును రియలైజ్ అయ్యి సారీ చెప్పి మళ్ళీ ఎప్పుడూ రిపీట్ చేయనని చెప్పాడు. తన రియలైజేషన్ను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. కానీ కొరియన్ ఫ్యాన్స్ దీనిపై చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళు కామెంట్ చేస్తున్న విధానం చూస్తే హేటర్సా లేదా సపోర్టర్సా అన్న విషయం అర్థం కావడం లేదు. ఎనీహౌ జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం. మన చేతిలో ఉందల్లా ఇకపై అటువంటి తప్పు జరగకుండా చూసుకోవడం. ఇదంతా పక్కన పెడితే షూగా గ్రేట్ డీడే వరల్డ్ టూర్ జరిగి ఇప్పటికే 1 year అవుతుంది. కానీ దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. షూగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇన్సిడెంట్ ఒక విషయం ప్రూవ్ చేసింది. మన ఎంటైర్ లైఫ్లో మనం ఎంత మంచి చేసినా చిన్న తప్పు చాలు మన ఇమేజ్ను స్పాయిల్ చేయడానికి. అంతేకాక మనం చేసిన మంచి ఇంకా సాధించిన అచీవ్మెంట్స్ కంటే మనం చేసిన ఒక తప్పు వేగంగా వ్యాపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ K-pop గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.